ఇంకా 103 జ్వరం 3 రోజులు కంటిన్యూ అయింది. మాకేం అర్థం కాదు. ఆ పాప నోరు ఎలాంటిస్తుంది, కళ్ళు ఎలాంటిసేసింది, ఎలాంటి పరిస్థితుల్లో ఏమైపోద్దో అన్న ఇదిలో ఉండిపోయిన డాక్టర్స్ అయితే మామూలు మెడిసిన్స్ వాడుకొని కన్ఫరెన్స్ చేసేది ఏమీ లేదు అని చెప్పేశారు. మేము ఏమీ చేయలేని పరిస్థితి. మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాము. ప్రభువా బతికైనా చావైనా నీకోసమే బతుకుతాము, మా పిల్లలైనా ఎవరినైనా మా నలుగురు కలిసి నీ సేవ చేస్తాం ప్రభు అనుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 1 అవర్లో మొత్తం అప్పటి వరకు రాని స్వెట్టింగ్, ఆ నిమిషం వెంటనే స్వెట్టింగ్ వచ్చిందండి. పాప చాలా హీల్ అయింది. తర్వాత పాపకి ఎలాంటి పరిస్థితులు రాలేదు. ఎందుకంటే ఎవరికి లేదు ఇంట్లోని, థర్డ్ వేవ్లోని పాప ఒక్కదానికి వచ్చింది. ఎవరికి రాలేదు. మేమన్నా పాపతోనే ఉన్నాం కానీ ఎవరికి ఏ ఇది రాలేదు. దేవుడు మమ్మల్ని ఆ రీతిగా పిలుచుకున్నాడు. ప్రభు ఇంకేదైనా నీ సేవలో మేము ఉండాలని ఆశపడ్డాము. వెంటనే మాకు ఈ మినిస్ట్రీ నుంచి కాల్ వచ్చింది. సో ఈ మినిస్ట్రీ ఏంటంటే సిఎఫ్ అనేది ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అండి. ఇది యుఎస్లో స్టార్ట్ చేశారు. ఎక్కడంటే 1937లో స్టార్ట్ చేశారు. మన ఇండియాకి వచ్చేటప్పటికి 1947 అన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్షణ లేని పిల్లలకి రక్షణ సువార్తని అందించడం అన్నమాట. అంటే ఇప్పుడు మనం అందరం కొంతమంది సండే స్కూల్ ద్వారా మనం అందరం ఇక్కడ రక్షించబడి ఇక్కడ సంఘ మెంబర్స్గా ఉన్నాం. కొంతమంది ఎవరెవరి సంఘాలు వాళ్ళ మెంబర్స్ ఉన్నారు. మరి సంఘానికి వెళ్ళని పిల్లల పరిస్థితి ఏంటి? సో ఆ యొక్క పిల్లల్ని మేము టార్గెట్ చేసుకుని ఆర్ఫనైజెస్కి వెళ్తాం. అలాగే అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. అది ఎప్పుడంటే సోమవారం నుంచి శనివారం వరకు. సండే వచ్చేసి ఎక్కడైతే సండే స్కూల్ లీడ్ చేయరో, ఎక్కడైతే సండే స్కూల్ అవసరం ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము సండే స్కూల్ తీసుకుంటూ ఉంటామండి. అలాగే సోమవారం నుంచి శనివారం ఎక్కడైతే రక్షణ లేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మేము రక్షణ సువార్త చేస్తుంటాం. అలాగే పిల్లలకు కావాల్సిన ప్రతి యాక్టివిటీ చేసుకుంటాడు. మోరల్ స్కూల్లో సాటర్డే ఫ్రైడే స్కూల్కి వెళ్తుంటాం. అక్కడ కూడా ఏం చేస్తాం అంటే డైరెక్ట్గా జీసస్ గురించి చెప్తే ఒప్పుకోరు కాబట్టి మేము ఏం చేస్తుంటే మోరల్ పరంగా అంటే మోరల్ లెసన్ నుంచి తీసుకుని లేకపోతే కొన్ని బైబిల్ స్టోరీస్ తీసుకుని కొన్ని మోరల్గా పిల్లలకి చెప్తూ ఉంటాం. దీన్ని బట్టి ఏంటంటే దేవుని కేంద్రంగా చేసుకుని పిల్లల అవేర్నెస్ని తీసుకురావడానికి మా యొక్క ముఖ్య ధ్యేయం అన్నమాట. సో సీఎం ఏంటంటే మామూలుగా అయితే మెటీరియల్ ఎక్కడ ఇవ్వదండి. క్రిస్మస్ టైంలోనే ఎంతమందికైనా మెటీరియల్ ఇవ్వమని మమ్మల్ని ప్రోత్సహిస్తారు. సో మేము ఏం చేస్తుంటాం అంటే క్రిస్మస్ టైంలో అనేక సంఘాలకు వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త. సో ఈ విధంగా ఈ మెటీరియల్ చాలా ఫ్రీగానే వస్తుందండి. మనకి దేవుడు ఎలా ఉచితంగా రక్షణ ఇచ్చాడో ఈ మెటీరియల్ కూడా మనకి దేవుడు ఉచితంగానే ఇవ్వబడింది. సో ఎంతోమంది కష్టార్జితం, ఎంతోమంది చెమట మన చేతుల్లో ఫ్రీగా ఉంటుంది. సో మీరు దీని గురించి మేము మొత్తం వివరిస్తాం. ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అన్నది వివరిస్తాం. మీరు వివరించిన తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ఉపయోగించండి. ఏదో పక్కన పెట్టేసే వారిలా కాకుండా దీంట్లో మొత్తం 5 కిట్స్ వస్తాయి. సో ఫస్ట్ థీమ్ సాంగ్ అండి. ప్రతి సంవత్సరం థీమ్ మారుతుంది అన్నమాట. మా యొక్క సిఎఫ్లోని ఇది థీమ్ సాంగ్. అలాగే టీచర్కి మాన్యువల్ అండి. మొత్తం ఎలా చేయాలి, డెకరేషన్స్ ఎలా చేయాలి, కండపాకం ఎలా చెప్పాలి, లెసన్ ఎలా చెప్పాలి. అలాగే రివ్యూ గేమ్స్ అంటే మీరు ఒక లెసన్ చెప్పిన తర్వాత పిల్లవాడికి అర్థమైందో లేదో అనేది ఒక ఇంట్రెస్ట్ రావాలి కదా. ప్రతి వారం మీరు బైబిల్లో కూర్చోబెట్టి అదే పాట పాడి అదే స్టోరీ చెప్పేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో మనమే కొత్తది ట్రెండ్ని ఫాలో అవుతున్నాం. పిల్లలు ఇంకెంత ఫాస్ట్గా ఉంటారు. పక్కన ఒక అమ్మాయి ఎరేజర్ తెచ్చుకుందంటే రేపు నేను కూడా మమ్మీ తెచ్చేసుకోవాలి మమ్మీ అంటే. మా పిల్లలు అయితే స్కూల్లో ఏదైనా కొత్తది చూసారంటే రీడింగ్ వచ్చి నాకు అది కావాలి మమ్మీ అంటే. సో మనం కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా మనం కూడా తయారవుతుంటాం. సో ఇది టీచర్ మాన్యువల్. అలాగే ఒక కిట్ వస్తుంది, క్రిస్మస్ వోచర్ అనేది వస్తుంది. అలాగే విత్ ఫ్లాష్ కార్డ్స్ ఇవి ఎక్స్ప్రెషన్స్తో ఈ లెసన్ యొక్క ఎక్స్ప్రెషన్స్తో మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇందులోనే రివ్యూ గేమ్ కూడా వస్తుంది. మొత్తం కలిపి 5 కిట్స్ కింద మీకు ఇవ్వబడుతుంది. సో ఇప్పుడు మనము నేర్చుకోబోయేది సాంగ్ నేర్చుకోబోతున్నాం. తర్వాత మెమరీ వర్స్, తర్వాత లెసన్ నేర్చుకుంటాం. ఆ తర్వాత రివ్యూ గేమ్ ఎలాగా అన్నది నేర్చుకుంటాం. సో మీరు ఓపిక్గా కూర్చున్నట్లయితే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. సో మన దైవజనులు వెంటనే స్పందించారు. రమేష్ గారు కానీ రత్న గారు కానీ సిస్టర్ గారు కానీ వెంటనే స్పందించి మీ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని సాంగ్ కలుస్తున్నాను. మహాకరుణ మహాపరిశుద్ధుల భగపాదులకు వందనాలైనా ప్రభావ మమ్మల్ని ఈ రీతిగా మరి ఈ స్థలంని ప్రభావం ఏర్పరిచిన విధానానికి వందనాలైనా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడాలన్నాయన. సండే టీచర్స్ కొత్తది నేర్చుకోవాలని ఎంతో ఆసక్తితో వచ్చున్నారు ఆయన. అలాగే దైవజనులు వచ్చున్నారు, అలాగే యవనస్తులు వచ్చున్నారు ఆయన. అలాగే పిల్లల తల్లి కూడా వచ్చున్నారు ఆయన. అందరి బట్టి పిల్లలు ఉన్నాను ఆయన.
ఈ స్థలాన్ని ప్రభా మీరే మహిమపరచండి, మీకు మహిమాతంగా జరిగించుకునేలాగా సహాయం దయచేయండి. సాంగ్స్లో మీరు ఉండండి ప్రభా, అలాగే నడకవాకు ఏ విధంగా నేర్పించాలో, అలాగే లెసన్స్ ఏ విధంగా నేర్పించాలో, అలాగే గేమ్స్ ఎలా నేర్పించాలో అన్నది ప్రభా ప్రతిదీ వారికి అర్థమయ్యే రీతిగా సహాయం దయచేయండి. అలాగే ప్రభా మేము ఎన్నికలే మనం ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాం ఆయన, మా నోటికి నీ గురువుగా వాడుకోమని యేసు నామములో తెలియగా అడుగుచున్నాను నా ప్రభు తండ్రి. ఆమేన్. సో